స్ట్రక్చర్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ అని మనం సెకండ్ టాపిక్ చెప్పుకున్నాం కదా. మన స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే ఏదైనా ఒక లైక్ గ్రాఫ్ టైప్లో. ఇప్పుడు గ్రాఫ్ అంటే గ్రాఫ్ అంటే సపోజ్ ఇది కదమ్మా, గ్రాఫ్ అంటే ఇది కదా. బట్ మనకి లీనియర్ ప్రోగ్రామింగ్లో స్ట్రక్చర్ వచ్చేసరికి ఏముంటుంది? ఏదైతే మనకి 3D పార్ట్స్లో సబ్ పార్ట్స్లో ఉంటాయో అంటే డెఫినేషన్స్ కానీ ఉంటాయో వాటిని ఏమంటారు? మనకంటూ స్ట్రక్చర్ అని అంటాం. దీంట్లో స్ట్రక్చర్ ఏంటి మనకి చూడండి. డిఫైన్ వేరియబుల్, ఓకేనా? డిఫైన్ వేరియబుల్ అంటే ఫస్ట్ పాయింట్ అనమాట ఇది మన స్ట్రక్చర్లో. దాని తర్వాత వచ్చేసరికి కన్సిస్టెన్సీ, నెక్స్ట్ వచ్చేసరికి మనకి కన్సిస్టెన్సీ అనేది సెకండ్ పాయింట్. తర్వాత గ్రాఫ్, తర్వాత గ్రాఫ్, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, తర్వాత ఆబ్జెక్టివ్ ఫంక్షన్, నెక్స్ట్ వన్ ఫైండ్ సొల్యూషన్. అంటే ఈ స్ట్రక్చర్లో అంటే మనం లీనియర్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? డిఫైన్ వేరియబుల్స్ ఉంటే వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత కన్సిస్టెన్సీ తీసుకోవాలి, గ్రాఫ్ డ్రా చేసుకోవాలి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే ఏంటో కనుక్కోవాలి. తర్వాత మనం సొల్యూషన్ అనేది తీసుకుంటాం. దీన్ని ఏమంటామంటే ఎల్పి డెఫినేషన్ అని పిలుస్తాం. అర్థమైందా? స్ట్రక్చర్ అంటే ఏంటో అంటే మన ఒక ప్రాబ్లంలో ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మనం చేసే వాటిని అంటే దాంట్లో కనుక్కొని సొల్యూషన్స్ కానీ అటు కనుక్కుంటే వాటిని కమెంట్స్ యూస్ చేసే వాటిని ఏమంటాం? స్ట్రక్చర్ అంటాం. ఆ స్ట్రక్చర్లో యూజ్ అయ్యేది ఫస్ట్ వచ్చేసరికి డిఫైన్ వేరియబుల్స్, సెకండ్ వన్ కన్సిస్టెన్సీ, తర్వాత గ్రాఫ్, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అండ్ ఫైనల్లీ సొల్యూషన్. అంటే ఫైనల్ మనం సొల్యూషన్ కనుక్కుంటాం. దీన్ని ఏమంటాం మనం? ఎల్పి డెఫినేషన్ అంటాం. దీంట్లో క్వశ్చన్ మీకు సింపుల్ ఎలా అడుగుతాడు? డెఫినేషన్స్ అడుగుతాడు. అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ డెఫినేషన్స్ రెసిబుల్స్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాం మనం ఏదైనా సరే మనం ఫస్ట్ నుంచి లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి దాని గురించి రాసి దాని స్ట్రక్చర్ వేసి ఆ థియరీ రాస్తాం. థియరీ కదా ఫెసిబుల్. ఫెసిబుల్ అంటే సపోజ్ ఇది గ్రాఫ్ అమ్మా, సపోజ్ గ్రాఫ్ అనుకుందాం రా. గ్రాఫ్ అనుకుందాం. మనకి ఫస్ట్ యూనిట్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం తెలుసుగా మనకి. స్ట్రక్చర్ ఆఫ్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం తెలుసుగా మనకి. ఆ ప్రాబ్లంలో మనకి ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ఏం కనుక్కుంటాం? x1 వాల్యూ కనుక్కుంటాం. అంటే x1 0 పెట్టుకొని x2 వాల్యూని కనుక్కుంటాం. దాని తర్వాత ఏంటి? x2 వాల్యూ 0 చేసుకొని x1 వాల్యూ కనుక్కుంటాం. అప్పుడు సపోజ్ మనకి ఏమొచ్చింది? 0,5 అనుకున్నాం, ఓకేనా? ఇప్పుడు ఇది x1 వాల్యూ అనుకున్నాం. సపోజ్ x1 వాల్యూ 0 పెట్టుకున్నా, x1 తీసుకున్నాం. తర్వాత x2 వాల్యూ ఏమొచ్చింది? నాకు 5 పెట్టుకున్నా నేను. x1 వాల్యూ 5 వచ్చింది, x2 వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఏంటి మనకి 0,5 అంటే 0.5 0.5. అర్థమైందా?